హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ డింపుల్స్ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్మా అండి. ఉప్మా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీ అండ్ క్విక్గా అయిపోతుందన్నమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా 4 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. నేను దేంట్లో వీలైన వరకు ఆయిల్ ఎక్కువ యూజ్ చేయనండి, తక్కువనే యూజ్ చేస్తాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఈ జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత దాంట్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోండి. మీదికొచ్చి పడుతుందండి, అందుకోసం అని చెప్పి నేను అదే మూత పెట్టేశాను అలానే. ఇప్పుడు పచ్చిమిర్చి గోలింది కదా అండి, నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోండి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోండి. అంతే, పల్లీలు మాత్రమే వేస్తున్నాను, ఇంకేమీ వేయట్లేదు నేను. అన్ని వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుంటే మళ్ళీ కర్రీ అంత ప్రాసెస్ అయిపోతుందండి. బ్రేక్ఫాస్ట్ అంటే సింపుల్గా అయిపోవాలి కదండి, అందుకోసమని నేను ఏమీ వేయను. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు పల్లీలు వేగనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి నేను 1 గ్లాసు ఉప్మా రవ్వ చేస్తున్నానండి. 1 గ్లాస్కి గాను 4 గ్లాసుల వాటర్ యాడ్ చేయండి. ఎప్పుడైనా మీరు ఏ కప్పుతో మెజర్ తీసుకుంటున్నారో దానికి 4 కప్స్ యాడ్ చేయండి వాటర్. ఎప్పుడైనా ఉప్మాకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. 1:4 అండి. ఈ విధంగా 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను కదండి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. వేసి మూత పెట్టుకొని వాటర్ మొత్తం మసలనివ్వాలండి. వాటర్ ఈ విధంగా మసలాలన్నమాట. ఇలా మసిలిన తర్వాత నేను చెప్పాను కదండి, 1 గ్లాసు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను 4 గ్లాసెస్ వాటర్కి. మెల్లగా కొంచెం కొంచెంగా పోసేసి మొత్తం కలుపుకోవాలండి. నేను ఫాస్ట్లో పెట్టానండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. ఈ విధంగా కలుపుకోవాలండి, ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట అలా కలుపుకుంటే. చూసారు కదండి, ఈజీ అండ్ టేస్టీ ఉప్మా రెడీ అయిపోయిందండి. ఆయిల్ తక్కువనే వేశాను, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. మీ టైం చాలా సేవ్ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకి. ట్రై చేయండి ఇలాగా. ఇంతే అండి, వేడి వేడి ఉప్మా రవ్వ రెడీ అయిపోయింది. ఈజీ అండ్ టేస్టీగా ఉప్మా రవ్వ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ప్లేట్లోకి వేసుకొని కొద్దిగా టమాటా పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.